హిందువులు ఆవును ఎందుకు పూజిస్తారు? ఆవుకు తినిపిస్తే పుణ్యమంటారు. ఇది కేవలం నమ్మకమా లేదా దీని వెనుక లోతైన రహస్యం ఉందా? సనాతన ధర్మంలో ఆవు ఒక జంతువు కాదు, ఆవు ఒక జీవంత దేవాలయం. శాస్త్రాలు చెబుతాయి, ఆవులో 33 కోట్ల దేవతల శక్తి ఉంటుంది అని. అది ప్రతీక మాత్రమే కాదు, ఆవు మన జీవితాన్ని పోషించే తల్లి కాబట్టే. ఆవు పాలు ఇస్తుంది, శరీరానికి బలం. పెరుగు, నెయ్యి ఇస్తుంది, పూజలకు పవిత్రత. గోమయం శుద్ధి, గోమూత్రం ఔషధగుణాలు. అంటే ఆవు ఏమీ అడగకుండా మనకు అన్నీ ఇస్తుంది. అందుకే భారతీయ సంస్కృతిలో ఆవును గోమాత అంటారు. ఇంకో ముఖ్యమైన కారణం, ఆవు ప్రశాంతతకు ప్రతీక. ఆవు దగ్గర ఉండటం మన మనసును కూడా నెమ్మదిగా చేస్తుంది. అందుకే ఆవును కొట్టడం మహాపాపం అన్నారు, ఆవును కాపాడటం ధర్మం అన్నారు. ఇప్పుడు ఆవుకు తినిపించటం ఎందుకు పుణ్యం? ఎందుకంటే ఆవుకు ఆహారం పెట్టడం అంటే కృతజ్ఞత చూపడం. మన కష్టకాలంలో దేవాలయం వెళ్లలేకపోయినా ఆవుకు ఒక్క ముద్ద పెట్టగలిగితే అది కూడా పూజే. పురాణాల ప్రకారం కృష్ణుడు గోపాలకుడయ్యాడు. దేవుడే ఆవులను కాపాడితే ఆవు విలువ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఆవుకు తినిపించడం వల్ల అహంకారం తగ్గుతుంది, కరుణ పెరుగుతుంది, మనసు శాంతిస్తుంది. ఇదే అసలు పుణ్యం. ఆవు దేవుడు కాదు, కాని దేవత్వాన్ని నేర్పించే తల్లి. ఆవుకు పెట్టిన ఒక్క ముద్ద మనలో మానవత్వాన్ని పెంచుతుంది.